హాయ్ గైస్. సో ప్రజెంట్ మనం తిరుమలకి వెళ్తున్నాం. లైక్ ఐ వాంట్ టు చెక్ హిల్ స్టేషన్ రేంజ్ చెక్ చేయాలనుకున్నా ఈరోజు. సో ఎంత స్పీడ్లో వెళ్తే ఎంత వస్తుంది అన్నట్టు చూద్దాం. సో ప్రజెంట్ వచ్చేసి 1832 ఓడిఓ ఉంది. ఇంకా ఈ రైడ్ 00 పెట్టా. సో 137 రేంజ్ చూపిస్తుంది ప్రజెంట్ కాంబాక్ట్ మోడ్ 61% బ్యాటరీ ఉంది. సో చూద్దాం పైకి వెళ్ళేప్పటికి ఎంత ఉంటుంది. హిల్ స్టేషన్ కాబట్టి ఇది అరౌండ్ 17 కిలోమీటర్స్ వరకు ఉంది. ఇందాక చూస్తే అక్కడ పైకి వెళ్ళడానికి. సో హిల్ స్టేషన్ కాబట్టి పవర్ చాలా ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు. సో అంత పవర్లో ఎంత రేంజ్ వస్తుంది అన్నట్టు చూద్దాం. లైక్ వాటి చూపించింది వచ్చేసి సో ప్రజెంట్ 136 రేంజ్ చూపిస్తుంది 61%కి. 1 కిలోమీటర్ డిస్టెన్స్కి 2 కిలోమీటర్స్ రేంజ్ తగ్గిపోయింది. సో చూద్దాం మరి అయితే. సో ఐ థింక్ 17 కిలోమీటర్స్కి 35 కిలోమీటర్స్ కాస్త పోతుంది అనుకుంటా. లైక్ అరౌండ్ ఓన్లీ 100 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అనుకుంటా పైకి వెళ్ళేప్పటికి. సో ప్రజెంట్ వచ్చి 2 కిలోమీటర్స్ అయింది, 132 రేంజ్ చూపిస్తుంది. అండ్ బ్యాటరీ పర్సంటేజ్ 60 ఉంది. అండ్ పవర్ వచ్చి 62 WH/km చూపిస్తుంది. అది కాంపాక్ట్ మోడ్లో 52 ఉండాలి, కానీ 62 వెళ్ళింది. సో పైకి వెళ్ళేటప్పటికి అది కన్ఫామ్గా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది పవర్ అయితే. త్రీ కిలోమీటర్స్ 131 రేంజ్, 62 పవర్. ఎలక్ట్రిక్ బైక్స్లో నాకున్న కన్సర్న్ ఏంట్రా అంటే ఛార్జింగ్ టైం ఒకటి. సో ప్రజెంట్ అల్ట్రా వైలెట్లో ఒక 12 కిలోవాట్స్ ఛార్జింగ్ స్టేషన్స్ ఒకటి పెట్టారు. ఒక దగ్గర టూ ప్లేసెస్లో ఏం పెట్టినట్టున్నారు. ఏది సూపర్ నోవా ప్లస్ అనేసి. అదేంటంటే 12 కిలోవాట్స్ బ్యాటరీ, ఒక గన్ను 2 గన్స్ ఉంటాయి, 6 కిలోవాట్ అన్నట్టు. అందులో కానీ ఛార్జ్ చేస్తే ఈజీగా 1.5 అవర్ ఆర్ 1 అవర్లో ఫుల్ అయిపోతుంది బ్యాటరీ. సో అలాంటివి కానీ వచ్చాయంటే మాత్రం సూపర్ అసలు. లైక్ అలా వెళ్తూ ఒక 100 కిలోమీటర్స్కి ఒక స్టేషన్ అలా కానీ పెట్టారంటే అలా 6 కిలోవాట్స్ అవి అలా ఛార్జ్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఎలక్ట్రిక్ బైక్స్లో. సో అలాంటివి వచ్చే వరకు కొంచెం ఎలక్ట్రిక్ బైక్స్ అంటే కొంచెం భయమే నాకు. సో అదొక నెగిటివ్ యాక్చువల్ చెప్పాలంటే. సో అంతసేపు ఛార్జ్ చేయడం అనేది. సో అలా కొంచెం స్పీడ్ ఛార్జెస్ కానీ వచ్చాయంటే సూపర్ అసలు. సో ఇండియా మొత్తం తిరిగేచ్చు కావాలంటే కన్ఫామ్గా. సో గవర్నమెంట్ ఏదో ప్లాన్ చేస్తుంది. సో మేబీ అది కానీ వర్కౌట్ అయిందంటే సో సూపర్ అసలు. హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటాయి. సో అలా ఛార్జ్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ప్రజెంట్ గవర్నమెంట్ Type 6 ఛార్జర్స్ని Type 6 అండ్ Type 7 అనుకుంటాం, వాటిని యూనివర్సల్ ఛార్జర్ లాగా అనౌన్స్ చేశాను అనుకుంటా. సో ఇది Type 6 కింద వస్తుంది ఈ బైక్. ఇది ఓకే. ప్రజెంట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అండ్ 128 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. పవర్ వచ్చి 61 చూపిస్తుంది. బైక్ చాలా స్మూత్గా వెళ్తుంది అసలు. ఇక నార్మల్ గేర్ బైక్స్ అయితే మనం క్లచ్ పట్టుకొని గేర్ వేసి రేస్ చేసేటప్పటికి ఈ బైక్ అలా రేస్ చేస్తే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో పవర్ ఒక్కటి కేక్ అసలు.
బైక్స్లో, ఎలక్ట్రిక్ బైక్స్లో అయితే. సో చాలా స్మూత్గా అసలు ఈజీగా ఓవర్టేక్ చేస్తున్నాం. చాలా బాగుంది బైక్ అయితే మాత్రం, తోలడానికి డ్రైవ్ చేయడానికి సూపర్. ప్రజెంట్ వచ్చేసి 13 కిలోమీటర్స్, 111 ఉంది రేంజ్. అండ్ పవర్ వచ్చి 77 తీసుకుంది. బ్యాటరీ పర్సంటేజ్ 53% ఉంది, 7% అయ్యింది ఇప్పటి వరకు. వచ్చేసాం. 14.6 కిలోమీటర్స్ అయింది వచ్చేప్పటికి. సో 108 రేంజ్ చూపిస్తుంది. ఇంకా 80 పవర్, ఆల్మోస్ట్ 79 తీసుకునింది పవర్ అయితే. నాట్ బ్యాడ్, 51% ఉంది. సో ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్కి అది 134 ఉన్నింది మనకి. సో ప్రజెంట్ అయితే రేంజ్ మనకి 107 చూపిస్తుంది, 51% చూపిస్తుంది బ్యాటరీ అయితే. సో పవర్ వచ్చేసి 79. ఇది అప్డేట్ హిల్ స్టేషన్లో. సో ప్రజెంట్ మనం డౌన్ అవుతున్నాం హిల్ స్టేషన్. సో రేంజ్ వచ్చి 107 చూపిస్తుంది అండ్ పవర్ 61 చూపిస్తుంది. సో హిల్ స్టేషన్ డౌన్ అయ్యేటప్పటికి నాది రీజన్ 9 పెట్టాను నేను. సో బ్రేకింగ్ ఎక్కువ యూజ్ చేయకుండా ఉండేలాగా. సో ఎక్కువ కర్వ్స్ ఉంటాయి కాబట్టి. సో 50% బ్యాటరీ ఉంది ప్రజెంట్ అయితే. 1850.5 ఓడిఓ అండ్ రైట్ 0కి పెట్టా. సో యూ కెన్ స్టార్ట్ అనమాట. సో నాకు తెలిసినంత వరకు డౌన్ అయ్యేప్పటికీ రేంజ్ 107 ఉంది కదా. సో నిమిషం. సో రేంజ్ 107 ఉంది కదా. సో మోస్ట్లీ 107 ఉండాలి ఆర్ 106 ఉంటుంది. సో అంతకంటే తగ్గదు అని నా ఎక్స్పెక్టేషన్. చూద్దాం. అండ్ పవర్ కూడా ఆల్మోస్ట్ 29 అలా వచ్చేస్తుంది షూర్గా. సో బికాజ్ ఆఫ్ రీజన్ బ్రేకింగ్ మనకి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది షూర్గా, ఎందుకంటే చాలా డౌన్ హిల్ స్టేషన్ కదా. సో 17 కిలోమీటర్స్ అంటే చాలా డౌన్ వెళ్తాం మనం. సో కన్ఫామ్గా ఛార్జ్ అవుతుంది బ్యాటరీ. సో అండ్ బ్యాటరీ పర్సంటేజ్ మేబీ ఒక 2% తగ్గచ్చేమో నాకు తెలిసి. సో చూద్దాం. 50% ఉంది పవర్. అప్పుడే 55కి తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 70 ఉంది కదా. సో అప్పుడే 55 వచ్చేసింది. అండ్ 107 రేంజ్ అలానే ఉంది ఇప్పుడైతే. మళ్ళీ అప్డేట్ ఇస్తాం మధ్యలో ఎక్కడైనా ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వెళ్ళాక. ప్రజెంట్ వచ్చి 2.3 కిలోమీటర్స్, 107 రేంజ్ అలానే చూపిస్తుంది. బ్యాటరీ పర్సంటేజ్ కూడా 50 ఉంది. పవర్ వచ్చి 45కి వెళ్ళింది. ప్రజెంట్ అయితే కిందకు వచ్చేసాను నేను హిల్ స్టేషన్ నుంచి. సో రేంజ్ వచ్చి సేమ్ 107 అలానే చూపిస్తుంది. అండ్ పవర్ చూసారా, లైక్ జస్ట్ 25 చూపిస్తుంది. ఎక్కేటప్పుడు మనకి అరౌండ్ 80 ఆ రేంజ్లో తీసుకునింది కదా. సో ప్రజెంట్ వచ్చేసి పవర్ 25 చూపిస్తుంది. సో అండ్ బ్యాటరీ వచ్చి 4% తగ్గింది, 46% బ్యాటరీ చూపిస్తుంది. అండ్ మనం రైడ్ చేసిన కిలోమీటర్స్ వచ్చి 16.4. సో 16.4 కిలోమీటర్స్కి ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు రేంజ్ అయితే. సో బికాజ్ ఈ పవర్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేసాం మనం. సో రేస్ చేయడం లైక్ చాలా స్పీడ్గానే వచ్చి మధ్య మధ్యలో స్ట్రైట్ రోడ్స్ ఉన్న దగ్గర కొంచెం స్పీడ్గానే వచ్చా. అయినా కానీ
రేంజ్ అయితే తగ్గలేదు. సో ఇది హిల్ స్టేషన్ వెళ్ళేటప్పుడు డబుల్ తీసుకుంటుంది. లైక్ 10 కిలోమీటర్స్ హిల్ స్టేషన్ ఉంటే అరౌండ్ 17 కిలోమీటర్స్ రేంజ్ అలా డిక్రీజ్ అయిపోతుంది. బట్ హిల్ స్టేషన్ డౌన్ అయ్యేటప్పుడు మాత్రం సింగిల్ పాయింట్ కూడా డిక్రీజ్ అవ్వట్లేదు. సో ఇది అడ్వాంటేజ్ అనుకుంటున్నాను నేను, బికాస్ ఆఫ్ రీజన్ బ్రేకింగ్. సో దట్ రేంజ్ అలానే ఉంటుంది. అండ్ ఇంకా నార్మల్ రోడ్స్లో ఎలా ఉందో చూడాలి అంతే. ఇది హిల్ స్టేషన్ అయితే. థ్యాంక్ యూ. If you like my video, please subscribe and like it. Thank you.